మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానం చేద్దాం. సంతోషపడటం అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. సంతోషం ఎలా కలుగుతుంది? కార్యాలు జరగటం వల్ల, మన అనుకున్నది జరగటం వల్ల, మన కోరికలు నెరవేరటం వల్ల. ఇది మామూలు సంతోషం కాదు, ఆషామాషి సంతోషం కాదు, సింపుల్గా తీసుకునేది కాదు. కానీ అసాధ్యం అనుకున్నది సాధ్యమైనప్పుడు కలిగేటువంటి అంతా ఇంత కాని సంతోషం. ఆ విషయాన్ని ఈరోజు వాక్యంలో చూడబోతా ఉన్నాం. 126వ కీర్తన 3వ వచనం. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, కార్యము కాదు, కార్యాలు ఒకటి కాదు, చాలా. కాబట్టి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేయటాన్ని బట్టి సంతోషభరితులైనటువంటి కుటుంబం ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, వారు సంతోషభరితులయ్యారు. ఎందుకంటే వారి పట్ల దేవుడు చేసిన చిన్న కార్యాలు కదవి, గొప్ప కార్యాలు. కాబట్టి అందును బట్టి సంతోషపడతా ఉన్నారు, సంతోషభరితులయ్యారు. దేవునికి స్తోత్రం. అసలు ఏంటయ్యా ఈ కథ అంటే, వారు చెర నుండి విడిపించబడ్డారు. ఇక చెరలో ఉన్నారు, వారికి విడుదల కలగటం అసాధ్యం. వారు బందీ అయిపోయారు, దాని నుంచి విడుదల పొందటం కష్టం అని అందరూ అనుకున్న సమయాల్లో దేవుడు చెర నుండి విడుదల దయచేశాడు. దేవునికి స్తోత్రం. మొదటి వచనం, చెరలో నుండి రప్పించినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించిందంటే, నిజంగా జరిగినట్టేనా? అరే, ఈ జరిగిందంతా, ఈ జరిగిన కార్యాలన్నీ చూస్తుంటే కళ్ళగా అనిపిస్తుంది. ఇది కలగన్నట్టుగా ఉంది. జరుగుతాయా? జరగవు, కానీ జరిగినాయి. ఈ కళ్ళలో ఉన్నట్టు, కళ్ళలో చూసినట్టుగా ఉంది, కళలో జరిగినట్టుగా ఉంది, కానీ వాస్తవంగా జరిగింది. గిచ్చు చూడమని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఆ కళ నిజమైపోయేలకే నోటిలో ఖాళీ లేదు. ఎందుకని? నోటి నిండా నవ్వు. దేవునికి స్తోత్రం. నోటి నిండా నవ్వే. నిజంగా విడుదల కష్టం. ట్రాపులో, మనుషుల ట్రాపులో ఉండి ఇక మనిషి మారడు అనే సమయంలో